ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా ఫస్ట్ చూడాలి. జస్ట్ దిస్ ఈజ్ థియరిటికల్ పార్ట్. నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు వన్స్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుంటే పర్లేదు, చేసుకోండి. ఎట్లా చేయాలి ఎవ్రీథింగ్ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాను. వీడియో లింక్ కూడా కావాల్సింటే వేరేది పంపిస్తాను. ఈజీలీ యూ కెన్ ఇన్స్టాల్. అండ్ వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో నుంచి డైరెక్ట్గా పవర్ బిఐలోకి ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్దాం. ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఎట్లా వర్క్ చేయాలి ఎస్క్యూఎల్ సర్వర్ తోటి అనేది చూద్దాం. మరి ఫస్ట్ అసలు మనకి ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డిబిఎంఎస్ అని చెప్పేసి అంటారు. మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి నంబర్ ఆఫ్ అదర్ టూల్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి ఆరాకిల్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ మన MySQL కావచ్చు, ఇట్లాంటివంతా కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. మరి ఇది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. మీకు చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆరాకిల్ ఎస్క్యూఎల్కి అండ్ MySQLకి అండ్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్కి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ మెయిన్గా ఈ మూడిటికి డిఫరెన్సెస్ అంటే ఇవే కాదు, లైక్ సైబేస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అన్నిటిలో ఎస్క్యూఎల్ ఉంది కదా, అందుకనే అక్కడ మీకు కన్ఫ్యూషన్ అనమాట. ఎందుకంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఏ స్టాండర్డ్. ప్రతి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్లో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఆరాకిల్ కార్పొరేషన్ వాడు ఆర్డిబిఎంఎస్ఏ వాడు ఎస్క్యూఎల్ మెయింటైన్ చేయాలి. వాడి కిందనే ఓపెన్ సోర్స్గా మీకు MySQL అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ఆరాకిల్ కార్పొరేషనే టేక్ ఓవర్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎస్క్యూఎల్ మెయింటైన్ చేయాలి. మనం మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా ఎస్క్యూఎల్ మెయింటైన్ చేయాలి, సైబేస్లో కూడా ఎస్క్యూఎల్ మెయింటైన్ చేయాలి. అందుకని అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అందరికీ. చాలామంది MySQL అని MySQL కోర్స్ కావాలి సార్ అంటారు. మోస్ట్లీ MySQL తక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. MySQL ఎంఎస్ SQL చెప్పండి అని అడిగితే, సార్ డిఫరెన్స్ తెలియదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాదండి ఎంఎస్ SQL మా దాంట్లో వాడేది అని చెప్తారు. ఓకే, సో అక్కడ కాస్త కన్ఫ్యూజ్ కావద్దు. మొత్తానికి ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కాబట్టి అక్కడ ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు వాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే ORDBMS అని కూడా అంటాం, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా అంటాం. మరి అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కాన్సెప్ట్ దేంట్లో నుంచి వచ్చిందంటే డేటా అంటే ఏంటి, లైక్ నంబర్స్ కావచ్చు, అండ్ నంబర్స్ అంటే లైక్ ఎంప్లాయ్ నెంబర్ ఇట్లాంటివి, అండ్ సమ్ క్యారెక్టర్స్ కావచ్చు. క్యారెక్టర్స్ అంటే సపోజ్ ఎంప్లాయ్ నేమ్, లేదంటే ప్రొడక్ట్ నేమ్, ఎంప్లాయ్ అడ్రస్, ఇట్లాంటి డేటా ఉండొచ్చు. లేకపోతే లైక్ సమ్ ఆడియో కావచ్చు. ఆడియో అంటే లైక్ రికార్డెడ్ వాయిస్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. అండ్
వీడియో కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్ యొక్క ఫోటో లేదంటే స్టూడెంట్ యొక్క ఫోటో లైక్ పిక్చర్ కావచ్చు, అండ్ సమ్ ఫిగర్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్, అంటే రిమైనింగ్ థింగ్స్ ఏవైతే వాడికి సంబంధించిన ఎంప్లాయ్కి కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఆర్డర్స్కి కావచ్చు, లైక్ పేషెంట్ డీటెయిల్స్ కావచ్చు, డాక్టర్ డీటెయిల్స్ కావచ్చు, ఫ్యాకల్టీ డీటెయిల్స్ కావచ్చు, ఆల్ దీస్ ఈజ్ నోన్ యాజ్ డేటా. మరి ఈ డేటాని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ థింగ్. డేటా అనేది మీరు స్టార్టింగ్ డేస్లో చూసినట్లయితే, అంటే ఇప్పుడైతే ఓకే మీకు తెలుసు మొబైల్స్ ఉన్నాయి, కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాబ్స్ గందరగోళం వచ్చేసాయి, మెమొరీ కూడా లాట్ ఆఫ్ మెమొరీ మెయింటైన్ చేస్తున్నారు అందరూ. జీబీలు అంటారు, ఎంబీలు అంటారు, టీబీలు అంటారు. ఇంకా 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 లార్జ్ కంపెనీస్లో పోతే మామూలుగా బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్, టెరాబైట్స్, పెటాబైట్స్, జెటాబైట్స్, యొటాబైట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు జీబీల వరకు చూసుంటారు, లేదంటే టీబీల వరకు చూసుంటారు. ఓకే, అంటే టెరాబైట్స్ వరకు మీరు చూస్తుంటారు. ఇంకా సపోజ్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తున్నారండి, గూగుల్లో ఎక్కడో ఉంటుంది సర్వరు, మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే ఇక్కడికి డేటా వచ్చేస్తుంది కదా. మరి వాడు వరల్డ్ వైడ్ ఉండే ఇన్ని క్రోర్స్ ఆఫ్ సిస్టమ్స్కి వాడు డేటా పంపిస్తున్నాడు అంటే, మీ ఒక సిస్టంలోనే ఒక 500 జీబీనో లేదంటే 1 టీబీనో 1 టెరాబైటో ఏదో హార్డ్ డిస్కో యూజ్ చేస్తుంటారు. మరి ఇలాంటి కొన్ని కోట్ల సిస్టమ్స్కి వాడు డేటాని పంపించాలంటే వాడి దగ్గర ఎంత ఉండాలి డేటా, అక్కడ స్టోరేజ్ ఎంత ఉండాలో జస్ట్ ఇమాజిన్. ఒక ఫేస్బుక్ కావచ్చు, ఒక అమెజాన్ కావచ్చు, ఏదైనా సరే ఇట్లాంటివి వాటిలో డేటా అనేది హ్యూజ్ కైండ్ ఆఫ్ డేటా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. బట్ ఇనిషియల్ డేస్లో ఇలా లేదు. అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్లో ఎలా ఉండేది అనేది మనం చూడాలి. ఫస్ట్లో ఇవి వచ్చేసి జస్ట్ ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళేవారు. ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టంలో లైక్ టేప్స్ అంటారు, మ్యాగ్నెటిక్ టేప్స్, లేదంటే డ్రమ్స్ అంటారు, మ్యాగ్నెటిక్ డ్రమ్స్. వీటిల్ని వాడేవాళ్ళు అప్పట్లో. మీరు పాత టేప్ రికార్డ్ క్యాసెట్స్ చూసే ఉంటారు. క్యాసెట్ లోపలే ఉంటుంది టేప్ ఉంటుంది, సన్న టేపు. అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో అంటే ఒక 5 to 6 సాంగ్స్ మాత్రమే పడతాయి టేప్ రికార్డ్ క్యాసెట్లో. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ టేప్ అట్లా వరుసగా రికార్డ్ చేసుకుంటూ పోతుంది. అదే వేలో స్టోర్ చేసేవాళ్ళు డేటాని. కోర్స్ అది ఆడియో టేప్ రికార్డ్ అంటే మీకు తెలిసింది ఆడియో, లేదంటే వీడియో క్యాసెట్ అయితే వీడియో క్యాసెట్ ఇంకాస్త పెద్దదిగా ఉంటుంది, ఒక పిక్చర్ పడుతుంది దాంట్లో. లేదంటే ఇంకా చిన్న పిక్చర్స్ అనుకుంటే 2 పిక్చర్స్ పడతాయి అనుకుందాం, అంతవరకే. ఎందుకంటే అప్పుడు ఉండే డేటా అంతే. ఇప్పట్లాగా పెద్ద పెద్ద సిస్టమ్స్ ఏమి లార్జ్ డేటా అప్పుడు లేదు. అంతెందుకంటే ఒక 15 years బ్యాక్కి వెళ్ళండి, మీ మొబైల్ ఎలా ఉండేది? ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మొబైల్లో ఉన్నాయా? లైక్ ఈ మీకు ఈ గూగుల్ సిస్టమ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైతే ఈ వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ అప్పుడు లేవు కదా. జస్ట్ మీరేం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, వీలైతే మెసేజ్ పెడుతున్నారు. మెసేజ్ ఏముందండి, సింపుల్ టెక్స్ట్. ఇట్లా మీరు నోట్ ప్యాడ్లో ఎట్లయితే ప్లెయిన్ టెక్స్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నారో అదే విధంగా ఉండేది. దానికి పెద్ద మెమొరీ అవసరం లేదు, పెద్ద సిస్టమ్ అవసరం లేదు, దాన్ని సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఫస్ట్లో అంటే ఐ మీన్ టు సే 1950s, 60s ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ సిస్టమే
ఉండేది. ఎందుకంటే అందరి దగ్గర కూడా పర్సనల్ కంప్యూటర్స్ పెద్దగా ఏం లేవు. ఎవరో యుఎస్ యూనివర్సిటీస్ లేదంటే వాళ్ళ మిలిటరీ అవసరాలు వీటి కోసమే డేటాని ఇట్లా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ రాను రాను ఈ డేటా అనేది డేటా వాల్యూమ్ అనేది ఎప్పుడైతే పెరిగిందో ఇంక్రీజింగ్ డేటా వాల్యూమ్, డేటా వాల్యూమ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు కొత్త కొత్తవి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. లార్జ్ డేటా ఎప్పుడైతే ఉందో ఆ డేటాని పర్ఫెక్ట్గా సెక్యూర్డ్గా అండ్ ఫాస్ట్గా ఎట్లా యాక్సెస్ చేయాలి అనేదానికి మనకి ఈ యొక్క డేటాబేసెస్ అనేటివి రావడం జరిగింది. డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా. ఒక స్ట్రక్చర్డ్ డేటా కలెక్షన్, ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు డేటాబేస్కి. అండ్ ఇట్ ఈజ్ ఎ కంటైనర్, టు ది డేటా. డేటాని ఒక సిస్టమేటిక్గా స్టోర్ చేయాలి అనేదానికి మనం డేటాబేసెస్ అనేటివి మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. అంటే ఫైల్ సిస్టంలో లాగా మీరు డేటాని స్టోర్ చేస్తే ఫస్ట్ నుంచి, అంటే సపోజ్ మీరు ఫస్ట్ సాంగ్ వింటారు మ్యాగ్నెటిక్ టేప్స్లో తీసుకుంటే, లాస్ట్ సాంగ్ వినాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టాలి. ఫార్వర్డ్ చేస్తేనే లాస్ట్ సాంగ్ మీకు వస్తుంది. ఎక్కడ దాకా ఆగాలో అక్కడ దాకా కూడా ఆగదు, మీరు చూసుకుంటూ వెళ్ళి ఆపుకోవాలి అక్కడ. మళ్ళీ మిడిల్లో సాంగ్ వినాలి, మళ్ళీ రివర్స్ కొట్టాలి. అంటే ఏది చేయాలన్నా సరే స్టార్టింగ్ నుంచి మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి. మరి ఇట్లా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మీరు అలా చేయడం కష్టం. ఈ టైప్ ఆఫ్ సిస్టంలో నేను ఎట్లయితే నోట్ ప్యాడ్లో లైక్ ఇట్లా టైప్ చేసుకుంటూ పోయానండి, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఇట్లా టైప్ చేసుకుంటూ పోయాను. ఈ పైన ఉన్నది కింద ఉన్నది చూడాలి అంటే, కింద ఉన్నది ఏదో చూడాలి అంటే ఏం చేస్తారు మీరు? దీన్ని ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్తారు. అలా కాదు నాకు కావాల్సింది. ఎలా అంటే ఐ వాంట్ టు గెట్ ద డేటా ఇమ్మీడియట్లీ. అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా? రకరకాల సర్వర్స్ నుంచి, రకరకాల వెబ్సైట్స్ నుంచి మీకు డేటా అనేది అక్కడ లొకేట్ అవుతుంది. హౌ ఇట్స్ పాసిబుల్? యూజింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఓన్లీ దట్ ఈస్ పాసిబుల్. ఈ ఫైల్ సిస్టంలో అయితే అట్లనే మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, ఓకే సెర్చ్ అవుతుంది. సెర్చ్ చేసేసి మీరు పొనుకొని ఒక 2 రోజుల తర్వాత చూడొచ్చు అనమాట. 2 రోజుల తర్వాత చూసినా కూడా వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు సెర్చ్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మొత్తం వెతుక్కుంటూ వెళ్ళాలి. బట్ డేటాబేసెస్లో అలా కాదు. ఎక్కడ కావాలో అక్కడికి డైరెక్ట్గా లొకేట్ అయిపోతుంది. డైరెక్ట్గా లొకేట్ అయ్యి మీకు తీసుకొస్తుంది. మీరు ఇప్పుడు మొబైల్లో మీ మెమరీ కార్డులో ఉండే సాంగ్స్ వినాలి అనుకుంటారు, మొత్తం వెతుకుతూ పోతారా? జస్ట్ అక్కడ ఏ సాంగ్ కావాలో అక్కడ డైరెక్ట్గా అది ఇమ్మీడియట్గా ప్లే అవుతుంది. మీరేం ఫాస్ట్ ఫార్వర్డ్ అవి రివర్సల్ కొట్టే అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డేటాబేస్. మీ సిస్టంలో మీ మొబైల్ వాడుతున్నా, ఏది వాడుతున్నా సరే దాంట్లో బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ అనేది ఏదో ఒకటి యూజ్ చేస్తుంటారనేది గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ చేస్తుంటారు, దాంట్లో మీ ఫోటోలు లేదంటే మీ ఫోన్ నెంబర్సు ఇవన్నీ ఎలా వస్తున్నాయండి మీకు? ఎట్లా స్టోర్ అవుతున్నాయి అక్కడ? అక్కడ ఒక సిస్టమేటిక్ వే అనేది ఉంది. ఆ సిస్టమేటిక్ వేలోనే ఆ పిక్చర్స్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, నంబర్స్ కానీ, టెక్స్ట్ కానీ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఇమ్మీడియట్గా మీకు ఏది కావాలో యాక్సెస్ చేసుకోగలుగుతారు. బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ అనేది ఉంది కాబట్టి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏ సాఫ్ట్వేర్ని కూడా మీరు డెవలప్ చేయలేరు.
ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా సరే, లేదంటే ఏదో ఒక బ్యాంకోడో, లేకపోతే ఒక హాస్పిటలోడో, లేదంటే ఒక సూపర్ మార్కెటోడో ఎవడో ఒకడు వాడికి సంబంధించిన ఆ యొక్క బిజినెస్ని కంప్యూటరైజ్ చేయాలండి మాది అని వస్తాడు మీ దగ్గరికి. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాడి దగ్గర డేటాని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. వాడి స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏంటి, వాడికి ఎట్లాంటి డేటాని మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని రకరకాల టేబుల్స్ లాగా అట్లా డిజైన్ చేసుకుంటారు. ప్లస్ తర్వాత వాడి దగ్గర వాడి యొక్క బిజినెస్ రూల్స్ ఏంటి అనేది కూడా వాడి ఏ విధంగా నీ బిజినెస్ని మెయింటైన్ చేయాలి అన్నీ కనుక్కొని తర్వాత మీకు ఈ డేటాని ఓకే ఒక సూపర్ మార్కెట్ ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్స్ ఏంటి, దాంట్లో కేటగిరీస్ ఏంటి, దాంట్లో ఎంప్లాయీస్ ఏంటి, కస్టమర్స్ ఎవరు, ఇవన్నీ రకరకాలుగా డేటాని అన్నీ తీసుకొని సపోజ్ వాడు చెప్తాడు ఏమంటే కస్టమర్కి బ్యాలెన్స్ కంపల్సరీగా కస్టమర్కి అప్పులైతే ఇస్తున్నాం 5,000 మించకూడదండి, మించిన వాళ్ళకందరికీ మెసేజ్ వెళ్ళిపోవాలి మా నుంచి, లేదంటే మాకు అలర్ట్ చూపించాలి అని వాడు అడుగుతాడు. ఓకే, చేసి పెట్టాలి. దట్ ఈజ్ ద బిజినెస్ రూల్ ఆఫ్ ద పర్టికులర్ క్లయింట్. ఇట్లాగ ఉంటాయన్నమాట. సో లేదంటే నాది చైనా బజారు, ఏ ప్రోడక్ట్ అయినా 100 రూపాయలనండి, అది మా కండిషన్. సో ఓకే, దానికి తగ్గట్టే చేయాలి. ఎంత కూడా మనం దేని ద్వారా చేయగలుగుతామంటే DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టు మేనేజ్ ది డేటాబేసెస్. ఈ డేటాబేస్ని మేనేజ్ చేసేదానికే వాడే సిస్టమ్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. మరి ఇక్కడ మేనేజింగ్ అంటే ఎలా మెయింటైన్ చేస్తామో, ఫస్ట్ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటాం, దాని ప్రకారం హౌ టు స్టోర్ ద డేటా, హౌ టు స్టోర్, అప్డేట్, అంటే ఇంకా చెప్పాలంటే మీకు హౌ టు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఎక్సెట్రా థింగ్స్ ఈటీసీ. దేన్ని? డేటాని. మరి డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ట్రాన్సాక్షన్స్ మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా చేస్తారు. ఇవే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. అది ఏ సాఫ్ట్వేర్ మీరు వాడుతున్నారనేది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. ఇదే SQL సర్వరు, అట్లనే MySQL కావచ్చు, అట్లనే Oracle కావచ్చు, అట్లనే Sybase కావచ్చు, అట్లనే లైక్ MS Access కావచ్చు, అండ్ సో మెనీ అదర్ మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. వాళ్ళకి ఏది కంఫర్ట్ అయితే, వాళ్ళకి ఏది సూటబుల్ అయితే, సపోజ్ నేను ఒక .NETలో ప్రోగ్రామింగ్ చేయాలి అనుకుంటున్నాను. .NET ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాడిది. .NET తీసుకొని నేను Sybase వాడతాను, లేదంటే Oracle వాడతానంటే అంత కంఫర్ట్గా ఉండదు. దానికి సూటబుల్ ఏంటంటే SQL సర్వర్. లేదు నేను లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను, అప్పుడు SQL సర్వర్ డేటాబేస్ని వాడతానంటే అది కుదరదు, కరెక్ట్గా ఉండదు. అప్పుడు మీరు MySQL కానీ Oracle కానీ వాడాలి. ఇంకా నేను మెయిన్ ఫ్రేమ్స్ ఇట్లాంటివి వాడుతున్నాను, DB2. ఇవన్నీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్సే. బట్ ఏంటంటే మనకి మన సిచ్యువేషన్, మన ఎన్విరాన్మెంటు, మన క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఏది చూస్ చేసుకోవాలో అది చూస్ చేసుకోవాలి. మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా డైరెక్ట్గా RDBMS లాగా ఏమీ మారలేదు. అందుకనే వీటిని DBMS మోడల్స్ లేదంటే డేటా మోడల్స్ అని చెప్పేసి అంటాం.
ఇవి మనకి స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేట్ కావడం జరిగింది. ఇవే మనకి ఇక్కడ మనం చెప్పుకునే లైక్ హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ ఇట్లా చెప్పుకుంటారు అన్నమాట. హెచ్డిబిఎంఎస్ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్లా ఎవాల్యుయేట్ అవుతూ వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఫైల్ సిస్టమ్ ఇది మనకి సూటబుల్ కాదో, ఫస్ట్ ఉన్న ఈ ఫైల్ సిస్టము, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టము, అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోకి వెళ్ళారు. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ఫస్ట్ వచ్చింది మనకి హెచ్డిబిఎంఎస్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. హైరార్షీ ట్రీ స్ట్రక్చర్, ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ. ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ డేటాకి మధ్యలో రిలేషన్షిప్స్, వన్ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి ఉంటాయి. వన్ టు మెనీ రిలేషన్స్. ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? రూట్ ఉంటుంది, రూట్ నుంచి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ నుంచి సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇట్లా వన్ టు మెనీ, వన్ రూట్, మెనీ బ్రాంచెస్ అండ్ అండర్ దట్ మెనీ సబ్ బ్రాంచెస్, అండర్ దట్ ఇట్లా ఒక ట్రీ హైరార్షీగా ఉంటుంది. కాబట్టి దీన్ని వన్ టు మెనీ రిలేషన్షిప్స్ మాత్రమే ఇక్కడ కుదురుతాయి డేటాకి మధ్యలో. అంటే వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చైల్డ్స్, బట్ ఈచ్ చైల్డ్ మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ పేరెంట్. ఇట్లా ఉంటుంది మీకు హైరార్షియల్ మోడల్. నెట్వర్క్ మోడల్లోకి వచ్చేసి ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి మనకి వస్తాయి. ఎన్డిబిఎంఎస్ అని చెప్పేసి అంట. ఇక్కడ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్, లైక్ వెబ్ లైక్ స్ట్రక్చర్, నెట్వర్క్ నెట్ స్ట్రక్చర్. ఇక్కడ వచ్చేసి మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి కుదురుతాయి. అంటే వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చైల్డ్స్, ఈచ్ చైల్డ్ కెన్ హ్యావ్ మెనీ పేరెంట్స్ అన్నట్లు. సపోజ్ ఇక్కడ ఈ చైల్డ్కి దీనికి రిలేషన్ ఉంటుంది, దీనికి రిలేషన్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ హైరార్షియల్లో ఈ డేటాని చూడాలనుకోండి, అంటే ఇది ఫ్రూట్ అనుకుందాం, ఇది రూట్ అనుకుందాం. ఈ రూట్లో నుంచి ఈ బ్రాంచ్కి రావాలి, ఈ బ్రాంచ్లో నుంచి ఈ ఫ్రూట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ట్రీ స్ట్రక్చర్. బట్ నెట్వర్క్ స్ట్రక్చర్లో వీటిని రీచ్ కావాలి. మనం ఎలా అయినా రీచ్ కావచ్చు, లేకపోతే ఎలా అయినా రీచ్ కావచ్చు, ఎట్లాగైనా మూవ్ కావచ్చు. అది మెనీ టు మెనీ రిలేషన్స్ అని చెప్పేసి అంటాం. ఎనీవే ఈ రెండు కూడా హ్యూజ్ డేటాని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడంలో ఫస్ట్ హెచ్డిబిఎంఎస్ ఫెయిల్యూర్ అయింది. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రిలేషన్సే ఉంటాయి కాబట్టి డేటాని సెర్చ్ చేయడం చాలా కష్టము, అంటే స్లో అవుతుంది. అక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి లేవు. మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ కావాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో డేటాకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక లైక్ ఒక అడ్రస్ అనేది ఉందండి. ఈ అడ్రస్ మీకు ఒక స్టూడెంట్ అడ్రస్ అనుకుందాం. స్టూడెంట్ అడ్రస్ స్టూడెంట్ టేబుల్లో నుంచి చూడొచ్చు, లేకపోతే మీకు స్టూడెంట్ యొక్క కోర్స్ టేబుల్లో నుంచి లింక్ తీసుకొని వచ్చినా చూడొచ్చు, లేకపోతే అడ్మిషన్ నుంచి అయినా చూడొచ్చు. మల్టిపుల్ యాక్సెస్ అనమాట. అడ్రస్ అనేది ఒక చోట ఉంది, దాన్ని ఏ వేలో అయినా మీరు వచ్చి చూడొచ్చు, ఎందుకంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఇవి ఫిజికల్గా ఉంటాయి. ఈ నెట్వర్క్లో గజిబిజి అనేది ఉంటుంది. ఇక్కడ యాక్సెసింగ్ అనేది, లార్జ్ డేటాని మెయింటైన్ చేయడం అనేది కష్టం. కాబట్టి మనకి
RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ రిలేషన్స్ అనేటివి మనం రకరకాలుగా మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. 1-to-1 రిలేషన్ పెట్టుకోవచ్చు డేటాకి మధ్యలో, లేకపోతే డేటాకి మధ్యలో 1-to-many రిలేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే many-to-many రిలేషన్ పెట్టుకోవచ్చు, many-to-1 రిలేషన్ పెట్టుకోవచ్చు. అకార్డింగ్ టు అవర్ విష్, మనకి ఎట్లా కావాల్సింటే అట్లా రిలేషన్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-to-many రిలేషన్ ఎలా ఉంటుందండి, ఇక్కడ మొత్తం కార్డ్ రూల్స్ దీన్ని ఫాలో అవుతారు. కార్డ్స్ రూల్స్, ఈఎఫ్ కార్డ్ అనేది అంట ఇతను RDBMS రూల్స్ని చెప్పిన అతను. 12 రూల్స్ ఫర్ RDBMS. EF card 12 rules for RDBMS. ఎందుకు ఇట్లా ఇతను రూల్స్ చెప్పాడు అంటే, ఇతని రూల్స్ని ఫాలో అయ్యే మీకు SQL సర్వర్ కావచ్చు, MySQL కావచ్చు, ఏదైనా సరే, ఏ RDBMS అయినా సరే ఈ రూల్స్ని పాటించాలి. అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం 12 రూల్స్ని పాటించడం అనేది ఇంతకు ముందర కష్టమయ్యేది, ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం రూల్స్ని పాటిస్తున్నాయి. లేటెస్ట్ అంటే ఓల్డ్ వర్షన్స్లో అది కుదిరేది లేదు. కొన్ని రూల్స్, ఒక 6-7 రూల్స్ అట్లా ఫాలో అయ్యేటివి. అది Oracle కావచ్చు, MySQL సర్వర్ కావచ్చు. ఇప్పుడైతే పక్కా ఇంచుమించు మెయింటైన్ చేస్తున్నాయి అన్నమాట. ఇలా ఈ రూల్స్ని ఫాలో అయితేనే మనకి ఈ డేటా, హ్యూజ్ డేటాని సెక్యూర్డ్గా, ఈ రూల్స్ ఎందుకు పెట్టాడు మనకి, క్విక్ యాక్సెస్ ఆఫ్ డేటా, ఫాస్ట్ డేటా యాక్సెసింగ్. డేటా ఎలా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ప్లస్ సెక్యూర్డ్గా ఉండాలి, అండ్ డేటా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. డేటా కన్సిస్టెంట్గా ఉండాలి, అండ్ డేటా రిలయబుల్గా ఉండాలి, డేటా యూనిక్గా ఉండాలి. ఇట్లాంటివంతా కూడా ఈ క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయంటే ఈ 12 రూల్స్ని ఫాలో అయితే మనకు వస్తాయి. అదే RDBMSలో మనం చేసేది. అందుకనే దీంట్లో అన్నిటికీ కామన్గా ఏం పెట్టాడు, SQL. ఒక లాంగ్వేజ్ ఉండాలి అన్నిటికీ. వాడు ఏ కంపెనీ అయినా డెవలప్ చేసుకొని, వాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అంటాం. ఇడ్లీ ఏ హోటల్కి పోయినా ఇడ్లీయే. కాకపోతే మన ఆంధ్రాలో ఎక్కువ రవ్వ ఇడ్లీ వాడతారు. తమిళనాడులోకి వెళ్తే వాళ్ళు పిండితోటి రుబ్బిన ఇడ్లీ ఇస్తారు, రవ్వ ఇడ్లీ ఉండదండి. బట్ ఇడ్లీ, దట్ ఈజ్ ఇడ్లీ. మనకి బెంగళూరు వెళ్తే ప్లేట్ ఇడ్లీ ఇస్తారు, దోశలాగా ఉంటుంది ఇంతలాగా, బట్ అది ఇడ్లీయే. ఆ ఇడ్లీతోటి సాంబార్ ఇవ్వచ్చు, చట్నీ ఇవ్వచ్చు, కారం చట్నీ ఇవ్వచ్చు, బట్ దట్ ఈజ్ ఇడ్లీ. టేస్ట్ కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అంటే దేంట్లో అయినా సరే SQL అనేది ఉండాలి, బట్ ఆ ఫ్లేవర్ అనేది కాస్త మారుతుంది, ఆ లుక్, అపీరెన్స్ మారుతుంది. అంతే. మనం SQL సర్వర్లో వర్క్ చేస్తున్నాం అంటే అది మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి మనకి ఈ SSMS అనే టూల్ ఇచ్చాడు. ఇట్లా ఉంటుంది SSMSలో మనం వర్క్ చేసే విధానం. ఇట్లా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి అదే Oracleలోకి వెళ్ళామనుకోండి, Oracleలో వేరే ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది, బట్ అక్కడ చేసేది కూడా డేటా మెయింటెనెన్సే. అండ్ MS యాక్సెస్లోకి వెళ్తే అక్కడ కూడా వేరే విధంగా ఉంటుంది, అక్కడ కూడా డేటా మెయింటెనెన్సే, బట్ బేస్డ్ ఆన్ కార్డ్ రూల్స్ ప్రకారమే ఇది చేయాలి. అందుకనే మీరు ఇక్కడ ఒక RDBMS నేర్చుకున్నారు అంటే, సపోజ్ SQL సర్వర్ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంటే, రేపు మీకు మీ ఫ్రెండో, మీ రిలేటివో ఎవరో ఒకరు కంపెనీలో Oracleలో మీకు జాబ్ ఉందండి, ఎట్లా చేస్తారు మీరు, SQL సర్వర్ కదా నేర్చుకుంది, Oracle మీద జాబ్ ఉంది, ఎట్లా అంటాడు. ఇమ్మీడియట్గా మీరు చెప్పొచ్చు, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఫర్ దట్.
ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న కమాండ్సే అక్కడ ఉంటాయి ఈ క్రియేట్ టేబుల్. కాకపోతే లిటిల్ బిట్ డిఫరెన్స్, ఆ ఎన్విరాన్మెంట్ వేరే ఉండొచ్చు. ఏం తిన్నారు మీరంటే ఉదయాన్నే ఇడ్లీ తిన్నామంటారు, అంతేగాని నేను రవ్వ ఇడ్లీ తిన్నానా, లేదంటే తమిళనాడు ఇడ్లీ తిన్నానా, లేదంటే బెంగళూరు ప్లేట్ ఇడ్లీ తిన్నానా, ఇవన్నీ చెప్పరు. ఇడ్లీ ఏం తిన్నారంటే ఇడ్లీ తిన్నాను, ఎస్ ఐ నో ఆర్డీబీఎంఎస్, దట్స్ ఆల్. మీరు ఆడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్క్యూఎల్ సర్వర్ నాకు తెలుసు, ఇమీడియట్గా అరాకిల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూస్తాను. ఒక 2-3 డేస్ గట్టికి కూర్చోండి, ఇమీడియట్గా అరాకిల్ ఎన్విరాన్మెంట్ మీకు అర్థమైపోయింది. ఓహో ఇంతే కదా, అక్కడ టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ టేబుల్స్ ఉంటాయి, అక్కడ వ్యూస్ ఉంటాయి, ఇక్కడ వ్యూస్ ఉంటాయి, అక్కడ సినానిమ్స్ ఉంటాయి, ఇక్కడ సినానిమ్స్ ఉంటాయి, అంటే రకరకాల డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అండ్ అక్కడ కూడా మనకి ప్రొసీజర్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొసీజర్స్, అక్కడ ట్రిగర్స్ ఉంటాయి, ఇక్కడ ట్రిగర్స్ ఉంటాయి. బట్ అక్కడ వచ్చేసి ప్రోగ్రామింగ్ రాసే లాస్ట్లో ప్రోగ్రామింగ్ వచ్చింది, స్టార్టింగ్లో ఏం ప్రోగ్రామింగ్ ఉండదు మీకు, లాస్ట్లో వచ్చింది. అక్కడ రాసే ప్రోగ్రామింగ్ని పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్పేసి అంటారు అరాకిల్లో, ఇక్కడ మనమైతే టీఎస్క్యూఎల్ అంటాం. బట్ దాని లోపల ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్ మొత్తం ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ మారుతాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది మీరు ఈ 2-3 డేస్లో చూసుకొని ఆవిడ ఇంటర్వ్యూకి పిలిచే లోపల మ్యాక్సిమం ఒక 1 వీక్లో మీరు త్వరగా అయిపోవచ్చు. లేదు నేను అరాకిల్లో పోయి మళ్ళీ కోర్స్ జాయిన్ అవుతాను, మళ్ళీ అక్కడ ఒక 2 నెలలు కోర్స్ తీసుకుంటానంటే ఆ జాబ్ పోయిద్ది. కంగారు పడకండి, కంగారు పడితే ఏం రాదు. జాబ్ పోయిద్ది, ఇక్కడ కంగారు పడతారు, లాస్ట్లో పోయి ఆ కోర్స్ చూస్తే ఇంతేనా అనిపించింది, డబ్బులు వేస్ట్, బొక్క. జస్ట్ మీరు మళ్ళీ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటిది ఏదైనా మళ్ళీ కోర్సు వేరేది జాయిన్ అయ్యారంటే దాని అర్థం మీది మట్టి బుర్ర అని అర్థం. లేదంటే బుర్ర ఉండి కూడా ఉపయోగించడం లేదు, ఏదో ఆడుతూ పాడుతూ ఏదో జాబ్ కొట్టేద్దాం అనుకుంటున్నారని అర్థం. ఇట్లాంటివి తెలుసుకోండి కొన్ని పాయింట్స్. లేదు కొన్ని ఎన్విరాన్మెంట్స్ కాస్త క్రిటికల్గా ఇబ్బందికరంగా ఉంటే, సపోజ్ కొన్నిటిల్లో లేటెస్ట్గా వచ్చే దాంట్లో ఎస్క్యూఎల్ వాడతారు, నో ఎస్క్యూఎల్ కూడా వాడతారు. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అని నో ఎస్క్యూఎల్ కూడా ఉంటుంది. అట్లాంటివి లేటెస్ట్ వచ్చినప్పుడు అవి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు అవి కూడా నేర్చేసుకోవచ్చు. బట్ కాస్త కన్ఫ్యూజన్గా ఉంది మీరు అంటే మా బొట్టోళ్ళకి నేర్చుకోవడం అంటే పెద్ద పని కాదు. అది ఏదైనా కొత్తది వచ్చినా కానీ 1 డేలో కూర్చొని నెక్స్ట్ డే మీకు మీలాంటి వాళ్ళకి క్లాస్ చెప్పగలం. ఎందుకంటే అన్నీ చూసేసాం, చాలా చూసాం కాబట్టి. మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తే అప్పుడు అట్లాంటప్పుడు ఏదైనా కోర్స్ జాయిన్ కండి, అంతేగాని ఒకటి తెలుసుంటే ఇంకొకటి ఈజీ అని చెప్తున్నాను. బికాజ్ ఆల్ ఆర్ ఫాలోయింగ్ దీస్ రూల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్లా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి రావడం జరిగింది. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక్కొక్క ఎంటిటీని ఒక టేబుల్ లాగా చూస్తారు. ఇక్కడ టేబుల్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఈ టేబుల్ అంటే ఏంటి, మళ్ళీ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఇట్లా ఉంటాయి, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. వీటి మధ్యలో మనం రిలేషన్ పెట్టచ్చు. సపోజ్ 1 to many అనే రిలేషన్. ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇక్కడ 1 డిపార్ట్మెంట్ మెనీ ఎంప్లాయీస్, 1 to many రిలేషన్స్. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్కి కోర్స్ టేబుల్కి మనం లింక్ పెట్టచ్చు. ఎందుకంటే ఈ స్టూడెంట్ అనేవాడు కోర్సులో జాయిన్ అయి ఉన్నాడు. దీనికి లింక్ పెట్టి దీంట్లో కొంత డేటాని తీసుకురావచ్చు. దట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ ఇట్లా ఒక టేబుల్స్ లాగా డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ హియర్. టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఆ రోస్ అండ్ కాలమ్స్ని మనం ఇక్కడ ట్యూపెల్ అని కూడా అంటాం సిస్టమేటిక్గా చెప్పాలంటే. అండ్ ఈ రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ అగైన్. ఈ కాలం లేదంటే ఫీల్డ్ వీటిని యాట్రిబ్యూట్ అని కూడా
అంటాం. ఇలా ఉండిద్ది ఆర్డీబీఎంఎస్లో. మరి ఈ ఆర్డీబీఎంఎస్కి కాస్త ఊప్స్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడమే ఇక్కడ ఓఆర్డీబీఎంఎస్ లేదంటే ఓఓడిబిఎంఎస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇంకా కూడా బెటర్మెంట్గా ఈ డేటాని ఎట్లా మెయింటైన్ చేయాలి ఈజీగా అనేదానికి మనకి ఇక్కడ ఈ ఓఆర్డీబీఎంఎస్ అంటే మనం వాడేది ఓఆర్డీబీఎంఎస్లే. ఓకే, ఈ ఓఆర్డీబీఎంఎస్లు ఓఓడిబిఎంఎస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవి రావడం జరిగింది. లైక్ మొంగోడిబి, కసెండ్రా ఇట్లాంటివన్నీ కూడా నో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ తోటి ఇక్కడ వస్తాయి. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ లేదు అని కాదు, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్లే కాదు, ఎస్క్యూఎల్ లేకుండా కూడా ఎలా చేయొచ్చు అనేదానికి ఇక్కడ మళ్ళీ ఇచ్చాడనమాట. అది ఇది రెండు కలిపి. ఇక్కడ మనం ఆర్డీబీఎంఎస్లో అయితే మెయిన్గా ఎస్క్యూఎల్నే బేస్ చేసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఫ్యూచర్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తూ మనం డైరెక్ట్గా ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, అయితే మీరు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ 2019 అయినా 2021 అయినా 2022 అయినా ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ మీరు డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఎక్స్ప్రెస్ ఎడిషన్ మాత్రం డౌన్లోడ్ చేయొద్దు. అక్కడ డెవలపర్ ఎడిషన్ అనేది ఉంటుంది, డెవలపర్ ఎడిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు కంఫర్ట్గా లేకపోతే మీకు సెట్ చేసేటప్పుడే ఎస్క్యూఎల్ సర్వర్ 2019 అని ఇవ్వండి, 2019 డెవలపర్ ఎడిషన్ అని ఇవ్వండి. మీకు డెవలపర్ ఎడిషన్ ఇట్లా వస్తుంది. డెవలపర్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఎక్స్ప్రెస్ ఎడిషన్లో అన్ని ఫీచర్స్ రావు. మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయితే మీరు చేయొచ్చు, కొన్ని ఫీచర్స్ రావు. కాబట్టి డెవలపర్ ఎడిషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఫైలు రావడం జరుగుతుంది. దీని మీద మీరు క్లిక్ చేసి మీడియాని డౌన్లోడ్ చేసుకోండి. డెవలపర్ ఎడిషన్ మీకు మీడియా, డౌన్లోడ్ మీడియా ఉంటుంది. డౌన్లోడ్ మీడియాలో కూడా మీరు క్యాబ్ ఫైల్స్ని తీసుకోండి. ఐఎస్ఓ ఫైల్స్ అంటే మళ్ళీ అది లైక్ సిడి డివిడి ఫైల్స్ కింద వస్తుంది. క్యాబ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ రెడ్ మార్క్ తోటి ఇచ్చినాను, అట్లానే చేయండి. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవంతా ఏమక్కర్లేదు, ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి మీరు సో ఇది ఇట్లా ఈఎక్సి బాక్స్ ఫైల్స్ ఇట్లా వస్తాయి. మీరు రైట్ క్లిక్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎందుకంటే డౌన్లోడ్ చేసింది జిప్ ఫార్మేట్లో ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే అన్జిప్ అవుతాయి, అవన్నీ కూడా ఇట్లా వస్తాయి. దాంట్లో సెటప్ అని ఉండిద్ది. ఈ సెటప్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సెటప్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ అనేది తీసుకోండి. ఇన్స్టాలేషన్లో మీకు ఫస్ట్ మీకు ఈ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు న్యూ సర్వర్ అండ్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్కి తీసుకురావడం. మీరు ఇది స్టాండ్ అలోన్ అని ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు మీ సిస్టంలో మాత్రమే ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తారు, దీంట్లోనే క్లయింట్ని ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి స్టాండ్ అలోన్, నెట్వర్క్లో యూజ్ చేయటం లేదు కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఆ తర్వాత అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెకింగ్ అడుగుతుంది. ఓకే, చెక్ చేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్కి వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తుంది. ఇది వార్నింగ్, ఫైర్ వాల్ వార్నింగ్ అంటుంది, నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత పర్ఫామ్ న్యూ ఇన్స్టాలేషన్ అని ఇవ్వండి. కోర్స్ నేను ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ఆల్రెడీ ఇన్స్టాన్స్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఇప్పుడు చూడండి, యాడ్ ఫ్యూచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్, న్యూ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి,
ఆరాకిల్ ఎస్క్యూఎల్ సర్వర్ని మీరు మీ కంప్యూటర్లోనే 2-3 సార్లు 4-5 సార్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్స్టాన్స్ అనమాట. అంటే ఎన్ని సర్వర్లనైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ సిస్టమ్ కెపాసిటీ. మోస్ట్లీ 2-3 అట్లా మనకి, అంటే అడ్మిన్ కూడా కావాలి, అడ్మినిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలనుకుంటే అట్లా 2-3 ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి మీకు న్యూ ఇన్స్టాలేషన్, ఓకే, ఆల్రెడీ నేను చూడండి ఇది ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాను ఎక్స్ప్రెస్, బట్ నేను డెవలపర్ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది న్యూ ఇన్స్టాలేషన్. నెక్స్ట్ అనండి. ఆ తర్వాత ఫ్రీ ఎడిషన్, ఎస్ డెవలపర్, ఇంకేమి కీలు ఏమి ఇవ్వద్దు. నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్గా కావాల్సింది ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. ఇది మెయిన్గా ఇది ఉంటే మీకు సరిపోయింది. డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, నేమ్డ్ ఇన్స్టాన్స్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అని వస్తాయి. నేమ్డ్ ఇన్స్టాన్స్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అంటే, నేమ్డ్ ఇన్స్టాన్స్ అంటే మీరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఎల్ఐయో పుల్లయ్యో, ఎల్ఐఆ పుల్లయ్య ఎస్క్యూఎల్ సర్వర్ అని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి ఆ సర్వర్ యొక్క ఇన్స్టాన్స్ని. డిఫాల్ట్ అని ఎప్పుడు వస్తుందంటే ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఫస్ట్ టైము ఇది గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్. ఫస్ట్ టైము మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంటే అది డిఫాల్ట్ ఇన్స్టాన్సు. నాకు ఆల్రెడీ ఒకసారి ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. డిఫాల్ట్ ఇన్స్టాన్స్లో అదే పేరు పెట్టుకునేది, మీరు పెట్టక్కర్లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి, రెండోసారి కాబట్టి నేమ్డ్ ఇన్స్టాన్స్. మీరైతే తీసుకోవాల్సింది డిఫాల్ట్ ఇన్స్టాన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇదేమీ అక్కర్లేదు, మీరు ఏజెంట్స్ని అవి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత విండోస్ అథెంటికేషన్ మోడ్ని తీసుకోండి. విండోస్ అథెంటికేషన్ అంటే మీరు సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు, ఇక్కడ కూడా మీకు చూపిస్తాను కావాల్సింటే, సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు కనెక్షన్ అని వస్తుంది. ఇది విండోస్ అథెంటికేషన్. కనెక్ట్ అంటే, అథెంటికేషన్ అంటే ఏంటంటే యూజర్. విండోస్లో మీరు విండోస్ 10 11 వాడుతుంటారు కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్నే ఇది వాడుకునేది. అందుకనే ఇక్కడ మనం యాడ్ కరెంట్ యూజర్ ఇది సెలెక్ట్ చేసుకొని, తర్వాత రెండో స్టెప్ యాడ్ కరెంట్ యూజర్. మీ లాగిన్ ఏదైతే ఉందో అదే కరెంట్ యూజర్గా వస్తుంది. నెక్స్ట్ అని ఇవ్వండి. ఆ తర్వాత ఇన్స్టాల్ అంటే ఇక మొత్తం వేసుకోండి. ఈ మధ్యలో మీకు అజ్యూర్ అనే ఆప్షన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అజ్యూర్ అంటే నీ కంపెనీ ఏంది, నువ్వు ఏ స్కూల్ మెయింటైన్ చేస్తున్నావు, ఇవన్నీ అంటే క్లౌడ్ డేటాబేస్ కింద అది అడుగుతుంది. అజ్యూర్ అనే ఆప్షన్ వస్తే మీకు ఆ చెక్ బాక్స్ని డీసెలెక్ట్ చేసేయండి. ఈ పాయింట్లోనో వచ్చిద్ది. వస్తే అది డీసెలెక్ట్ చేయండి. అజ్యూర్ని మీరు ఇన్స్టాల్ చేయొద్దు. మామూలు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్రోగ్రెస్ ఇన్స్టాలేషన్ చూడండి, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ సక్సీడెడ్ అని వస్తుంది. జస్ట్ దట్స్ ఆల్. క్లోజ్. మీరు ఇప్పుడు దాకా ఏమి ఇన్స్టాల్ చేశారంటే సర్వర్ని ఇన్స్టాల్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. సర్వర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మరి మీరు సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ అంటాం, అది నేను చెప్తాను రేపు క్లాసులో. బ్యాక్ ఎండ్ అయ్యింది. మరి మీరు ఆ సర్వర్ వెనకాల కనిపించదు మీకు. ఆ సర్వర్ తోటి వర్క్ చేయాలంటే మీకు ఫ్రంట్ ఎండ్ కావాలి, దానికి క్లయింట్ కావాలి. అందుకని అది క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. ఆ క్లయింటే మనం ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఎస్ఎస్ఎంఎస్ అంటాం, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇక్కడ కనెక్ట్ అవుతున్నాము అంటే స్టార్టింగ్లో ఎస్ఎస్ఎంఎస్ని మీకు ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చింది, కనెక్ట్ టు ఎస్క్యూఎల్ సర్వర్. ఇది సర్వర్ పేరు. సర్వర్ బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపించదు. ఎస్ఎస్ఎంఎస్ ద్వారా దానికి కనెక్షన్ పెట్టుకుంటున్నాం. కనెక్షన్ పెట్టుకుంటే మనకి అది ఆ డేటాని, అక్కడ ఉండే డేటాని మనకు కనిపించి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏదైనా స్టేట్మెంటు ఏదైనా దానికి కమాండ్ ఇస్తే అక్కడికి వెళ్ళి అది ఆపరేట్ చేస్తుంది. మనకి ఇది రావాలి అంటే మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఇక్కడితోటి పైన ఇన్స్టాల్ చేసాం. మీరు గూగుల్లోకి వెళ్ళి మరి ఎస్ఎస్ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇవ్వండి. ఎస్ఎస్ఎంఎస్ని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి మైక్రోసాఫ్ట్ దీని నుంచే. చూడండి ఇట్లా డౌన్లోడ్ అంటే వర్షన్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాడు ఎస్ఎస్ఎంఎస్.
19th వర్షనా, ఇది ఏదైనా సరే లేటెస్ట్ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకొని, లేదు ఓల్డ్ వర్షన్ అయినా పర్లేదు డౌన్లోడ్ చేసుకొని ఇట్లా సెటప్ ఫైల్ వచ్చింది. సెటప్ ఫైల్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ సెటప్ అనేది సింపుల్గా ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, వన్స్ మీరు రీస్టార్ట్ చేయొచ్చు, లేదంటే రీస్టార్ట్ చేయకపోయినా సరే మీరు ఎస్ఎస్ఎంఎస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ చూడండి, ఈ సెర్చ్ బార్లో ఎస్ఎస్ఎంఎస్ అంటాను, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్. దీన్ని క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇలా వచ్చింది. ఇలా రాదు, నేను ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా వచ్చింది, కనెక్ట్ చేయాలి. మీ సర్వర్ పేరు ఏదో పెట్టుంటారు కదా, ఇన్స్టాన్స్ పేరు, అది ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నేను చాలా ఇన్స్టాల్ చేస్తున్నాను, చాలా సర్వర్స్. నాది ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. కనెక్ట్ అంటే అప్పుడు మీకు ఈ ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఇక్కడ వర్క్ చేయాలి అంటే మీరు 2 సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్, ఇంకొకటి వచ్చేసి ఎస్ఎస్ఎంఎస్. ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేసుకోండి. దట్ ఈస్ ద వే టు ఇన్స్టాల్. టుమారో we will continue how to connect everything. రేపు చూపిస్తాను. మీరు ఈ లోపల మెల్లగా దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసి ఉంటే గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీరు గ్రూప్లో డిస్కస్ చేసుకోండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఏంటి అనేది గ్రూప్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఐ విల్ సెండ్ యూ దిస్ వన్, పీపీటీ సెండ్ చేస్తాను. రేపు మనం కంటిన్యూ అవుతాం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే అడగొచ్చు, మ్యూట్లో అన్మ్యూట్ చేసుకొని. ఓకే, సో we will continue in the tomorrow class, right?